యుధిష్ఠిర వార్త ప్రేక్షకులందరూ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. ఇవాళ సాయంత్రం వరకు కొన్ని వార్తలు చూసుకుందాం. మనం కేసీఆర్ గురించి అయితే చెప్పుకున్నాం. ఇక పులి అసెంబ్లీకి రాలే కానీ ఆ నల్గొండ సభకు పోయిందనేది చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఎందుకు కానీ అక్కడే ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది ఇవాళ అసెంబ్లీలో. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా పోతుంటే సెక్యూరిటీ 10 ఏళ్ళు వాళ్ళ గురించి పనిచేసిన సెక్యూరిటీ వాళ్ళని ఇవాళ ఆపిరు. అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో పాపం బావమ్మర్ల పరిస్థితి ఏడికొచ్చింది చూడు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కానిస్టేబుల్ ఉంటాడు కదా, ఇగో ఈయన 10 ఏళ్ళు ఈయన నుంచి ఈయన ఎత్తున్నట. ఇన్ని రోజుల కూడా వాళ్ళు ఆపనే ఇలా వాళ్ళు ఆపిండు. అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని యాద పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒకసారి ఇట్లా మారిపోయింది. బావమ్మర్లు గేట్ కాడ బ్యారికేడ్ల కాడ నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు అసలు వీళ్ళు ఎమ్మెల్యేలం అనే విషయం వాళ్ళకి ఇప్పుడు యాదకొచ్చింది. అసెంబ్లీ రూల్స్ ఇప్పుడు యాదకొస్తున్నాయి, ప్రజాస్వామ్య విలువలు ఇప్పుడు యాదకొస్తున్నాయి, రాజ్యాంగం ఇప్పుడు యాదకొస్తుంది వాళ్ళందరికీ. ఏందట, మమ్మల్ని లోపల మాట్లాడినారు బయట మాట్లాడినారా అంటుండు. అసలు మీరు ఎప్పుడైనా మాట్లాడనిచ్చిర్రా? ఎవరు నేర్పిన సాంప్రదాయం ఇది? మీరు ఒకసారి వీళ్ళ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ని ఆయన ముఖం చూడలేక, ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేసింది మీరు కదా. దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూద్దాం మనం. ఇగో రూల్స్. శ్రీ ఈటల రాజేందర్ ఏ మెంబర్ నేమ్డ్ బై ద చైర్ be suspended from the services of the house for the remaining period of the third meeting of 8th session. మొత్తం ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిరు ఈటల రాజేందర్ని. మరి ఎందుకు? మిమ్మల్ని కాదని పోయి గెలిచిండు. ప్రభుత్వం అంతా సాయశక్తులా కృషి చేసినా కూడా ఓడించలేకపోయిన ఒక వ్యక్తి, గెలిచిన ఒక వ్యక్తిని మీరు కళ్ళ ముత్తోడు చూడలేకపోయారు. అప్పుడు అట్లా చేస్తే ఇప్పుడు మీ నాయకుడు కేసీఆర్ అసలు అసెంబ్లీని అడుగుపెట్టకపోయే. ఇప్పుడు సమాధానం చెప్పడానికి ఇది లేదు, అప్పుడు క్వశ్చన్లు ఎదుర్కోవడానికి ఇది లేదు. ఇవాళంట వాళ్ళకు ప్రజాస్వామ్యం కూనైంది, ఇవన్నీ యాదకొచ్చినాయట. ఇక వీటితో పాటు ఇంకొక వీడియో చూడాలి. ఇగో అగో అబ్బా నల్గొండ సభలు నేను ఇలా పొద్దుగాల్లో నిన్న రాత్రి ఇట్లా ఎప్పుడు మర్చిపోయినా. తెలంగాణ కోసం నా చివరి శ్వాస వరకు, నా కట్టే కాలే వరకు కూడా పులి లెక్కలు వేసి కొట్లాడుతున్నాడట. ఈ పులి 3 కాళ్ళతోటి పోయిన పులి ఏడిపోయింది, నల్గొండ సభకు పోయి మాట్లాడుతుంది. ఇవన్నీ మన గజ్వేల్ ఎమ్మెల్యే పోయి గాడ సభలో మాట్లాడుతుండు. మరి కాన్స్టిట్యున్సీలో తిరుగుతావు బాపు ఎవరన్నా మళ్ళీ అదే సెకండ్ లీడర్ ఉన్నాడు కదా ఆయనే తిరుగుతాడా ఇప్పుడు కూడా? మళ్ళా గెలిపించి కాలపడుతుంది. ఇక మళ్ళీ గదే గవర్నమెంట్ వస్తుందో ఏం కాలపడుతుందో అని చెప్పేసి మా గజ్వేల్ ప్రజలు అంత అయోమయమై నీకు ఏడ్చి గెలిపిస్తే మళ్ళీ ఇప్పుడు ఫామ్ హౌస్లా లేకపోతే ఆడేనో ఇంకే ఇంటికాడు ఉంటావు, ఏడు తిరుగుతావు, ఏం కథనో. మా గజ్వేల్ అసెంబ్లీ డెవలప్మెంట్ దేవునికి ఎరక. ఇక నువ్వు ఈ సభలు చేసుకుంటే కూర్చో. ఇంకేమంటుండు అగో ఎట్టి పరిస్థితులలో 600 ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. నువ్వు జరగనియ్యా అంటే ఇదే మాట మీరు నిలబడతా అంటే నేను ఒక్క సూచన చేస్తాను నీకు. తెలంగాణకు అన్యాయం జరగద్దు ఇక మీదట. కనీసం 10 ఏళ్ళు జరిగింది, ఇక మంచిగా ఉండాలంటే సప్పుడేకగా ఏదో 1,00,000 పుస్తకాలు చదివినా కదా, ఇంకో 1,00,000 పుస్తకాలు ముందడేసుకొని శాతం అయితే లేదు అసలే బాపు. ఆ పుస్తకాలు చదువుకుంటూ కూర్చో. జర దయచేసి బయటకు వచ్చి మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయకూరి, మా ప్రజల్ని డిస్టర్బ్ చేయకూరి. జర చాలు 10 ఏళ్ళు ఇచ్చినందుకు మాకు ఏషకాడికి మత్తుగా చేసినావు. జర రెస్ట్ తీసుకో. ఇక అంటారు తెలంగాణ జనాలు. మరి నేనైతే అంటలేను చూడుర్రి. ఇక ఇంకో వార్త చెప్పాలి మీకు. రాజ్యసభ సభ్యులు ఫిక్స్ అయ్యారు కాంగ్రెస్కి. ఆ వార్త జల్దీ చెప్తా. ఇగో తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఎవరైనా ఉత్కంఠ తెరపడింది. ఎట్టకేలకి ఇవాళ 2 అభ్యర్థుల పేర్లు ఏఐసీసీ కన్ఫర్మ్ చేసింది. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అర్జున్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకు పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఆమోదం తెలపడంతో వీరు కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుంచి అట్లాగే మన రేణుకా చౌదరి గారు ఖమ్మం నుంచి ఎక్కడి నుంచో ఎంపీ టికెట్ అడిగారు అనుకుంటా. మొత్తంగా ఈ 2 జిల్లాల నుంచి ఎంపీ టికెట్లు ఆశించిన 2కి రాజ్యసభ స్థానాలు అయితే కన్ఫర్మ్ అయినాయి. సో దట్ అక్కడ కొత్త వాళ్ళకైతే ఎంపీగా అవకాశం వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఈవినింగ్ వార్తలు. మరికొన్ని వార్తలతో మళ్ళీ ముందుకు. అంటిల్ స్టే ట్యూన్. సామాన్య చేతుల బ్రహ్మాస్త్రం, యుధిష్ఠిర వార్త. నేను మీ రమేష్ పోతరాజు.